తుఫాను ప్రభావం కారణంగా విశాఖపట్నం నగరంలో నిన్న సాయంత్రం నుంచి భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు అత్యధికంగా మహారాణిపేటలో 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా వర్షాలకు విశాఖ ఆరిలోవ క్రాంతినగర్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇది ఎక్కడినుంచో కొట్టుకొచ్చిందని స్థానికులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో, బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు సోమశిల, రాళ్లపాడు, కండలేరు రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తున్నది. 500 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చిందని సమాచారం. గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.